మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బొడగట్లపల్లిలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేట విరామం సందర్భంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతిని 10,000 నుంచి 20,000కు పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1,29,578 మంది మత్స్యకార లబ్ధిదారుల ఖాతాల్లో 259 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోటు మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు కానీ, బాగా అలలు పెరిగినప్పుడు కానీ, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ, బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల, రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. అంటే ఈరోజు నేను చూసింది, మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీదుండి ఎప్పుడు ఓట్లేశారు మీరు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల, మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తాం. ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను, మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 10 నెలలైంది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే, ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు మా ఈశ్వరరావు గారు, ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను, మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి.
మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు. మొన్నటి వరకు కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో. నేను ఆలోచించాను, నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ. ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలే.